బ్రేకింగ్ న్యూస్. దేశంలో హెచ్ఎంపీవీ కేసుల వ్యాప్తి కలవరపడుతుంది. నిన్న 4 చిన్నారులకు వైరస్ సోకగా తాజాగా మరో 3 హెచ్ఎంపీవీ బారిన పడ్డారు. దీంతో దేశంలో కేసుల సంఖ్య 7కు చేరుకుంది. కేంద్రం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది. ఐసీఎంఆర్ ద్వారా కేసుల వివరాలు, రోగులకు అందుతున్న చికిత్స, ఆసుపత్రిలో సన్నద్ధతకు తెలుసుకుంటుంది. వైరస్ పై ఆందోళన అవసరం లేదన్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో వైరస్ కు సంబంధించి ఎటువంటి కేసులు నమోదు కాలేదన్నారు. కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. హెచ్ఎంపీవీ వైరస్ ని పరీక్షించడానికి యూనిప్లెక్స్ కిట్లను సేకరించాలని సూచించారు. హెచ్ఎంపీవీ కొత్త వైరస్ పై నెగిటివ్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహ. హెచ్ఎంపీవీ పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 2001లోనే వైరస్ ఉనికిని కనుగొన్నారని తెలిపారు. శ్వాసకోశ వ్యవస్థపై వైరస్ స్వల్ప ప్రభావం చూపుతుందని తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు. ఎస్ లహరి. సునీత, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా హెచ్ఎంపీవీ కేసుల వ్యాప్తి అనేది కలవర పెడుతుంది. అందరూ కూడా భయాందోళనకి గురవుతున్నారు. నిన్న ఒకేసారి 4 చిన్నారులకు కూడా ఈ వైరస్ సోకినటువంటి పరిస్థితి అయితే, తాజాగా మరో 3 కూడా హెచ్ఎంపీవీ బారిన పడ్డటువంటి పరిస్థితి అయితే, దీంతో దేశవ్యాప్తంగా కూడా కేసుల సంఖ్య అనేది 7కు చేరినటువంటి పరిస్థితి అయితే, కేంద్రం కూడా ఇటు ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తుంది. ఇటు ఐసీఎంఆర్ ద్వారా కూడా కేసుల వివరాలు తెలుసుకుంటూనే ఉంది. ఇటు రోగులకు ఎలాంటి చికిత్స అందించాలి, వాళ్ళు అనారోగ్య బారిన పడినా కూడా వాళ్ళని ఆరోగ్య పరిస్థితికి తీసుకురావడానికి కూడా ఎప్పటికప్పుడు కూడా భద్రతగా వాళ్ళని చూసుకునే దిశగా అయితే అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు వైరస్ పై కూడా ఎలాంటి ఆందోళన చెందొద్దని చెప్పేసి ఇటు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన తెలంగాణ సీఎం కావచ్చు, ఇటు ఏపీ సీఎం కావచ్చు, అందరూ కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎవరికి కూడా ఈ వైరస్ బారిన పడినా కూడా వాళ్ళందరూ కూడా ఫెసిలిటీస్ అనేటివి ఏర్పాటు చేయాలి. ఎక్కడ కూడా రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. అదే విధంగా ఇటు చూసుకోవచ్చు, ఈ వైరస్ అనేది కొత్తదేం కాదు. ఇంతకు ముందే 2001లోనే ఈ వైరస్ ఉనికిని అనేది మన వాళ్ళు కనుగొన్నారు. ప్రత్యేకంగా ఈ వైరస్ అనేది ఇప్పుడు కనుగొన్నది కాదు, ఇప్పుడు వ్యాపించేది కాదు అని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వము అలాగే వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే, ఈ వైరస్ అయితే సోకినప్పుడు మాత్రం శ్వాసకోశ వ్యవస్థపై అయితే స్వల్ప ప్రభావం చూపిస్తుంది. అయితే చిన్న పిల్లల పైన అలాగే వృద్ధుల పైన ఈ వైరస్ అనేది ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇప్పటికే వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగా ఇటు కర్ణాటకలో చాలా వరకు కూడా చిన్నారులకు ఈ వైరస్ వ్యాప్తి అనేది సోకింది. దాంతో వాళ్ళు అనారోగ్య పరిస్థితులు కొంతకాలం ఉన్నా కూడా తర్వాతకి పూర్తిగా ఆరోగ్య పరిస్థితి అనేది కుదుట పడింది. అంటే ఈ వైరస్ సోకినా కూడా ఎవరికి కూడా ప్రాణహాని అనేది ఏమీ ఉండదని చెప్పేసి కూడా ఇటు వైద్య నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, చాలా వరకు కూడా హెచ్ఎంపీవీ వ్యాప్తి అనే వైరస్ పైన చాలా మంది కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇటు చైనాలో కూడా ఈ సంవత్సరం హెచ్ఎంపీవీ కేసులు కూడా ఎక్కువ సంఖ్యలో కూడా నమోదు అవుతున్నట్టు కూడా మనకు తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎప్పటికప్పుడు కూడా మన ప్రజలు కావచ్చు, మన ప్రభుత్వ తరపుల వాళ్ళు కూడా అందరూ కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులకు కూడా మన రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు కూడా రెగ్యులర్ గా కోఆర్డినేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే, ఈ వైరస్ విషయంలో అయితే ప్రస్తుతానికైతే మనము భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని చెప్పేసి ఇటు వైద్య నిపుణులు చెప్తున్నారు. అలాగే రాష్ట్రంలో అన్ని రకాలైనటువంటి వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎటువంటి పరిస్థితినైనా సరే ఎదుర్కొనేందుకు కూడా ఇటు ప్రభుత్వం కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ కూడా సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్ ను కూడా మరింత బలోపేతం చేయాలని కూడా ఇటు అన్ని రకాల వనరులతో పాటు ఇటు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇటు ఆరోగ్య శాఖ మంత్రి కూడా మనకు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో మొత్తం మీద ఈ వ్యాధి సోకినప్పుడు మామూలుగా మనకు జ్వరం వచ్చినప్పుడు, ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఎలా వస్తాయో, ఫ్లూ ఎలా వస్తాయో, ఒక వ్యక్తి దగ్గినప్పుడు అలాగే తుమ్మినప్పుడు అతని నోటి నుంచి వచ్చేటువంటి తుంపల ద్వారా అయితే మరొకరికి ఈ వైరస్ అనేది వ్యాపిస్తుంది. సో అందుకే
ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి. ఎవరికైనా సరే జలుబు దగ్గు అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఈ వ్యాప్తి అనేది ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది, కానీ ప్రమాదం అంటే పూర్తిగా వాళ్ళు మరణించేంత వరకు వచ్చేటువంటి వైరస్ వ్యాప్తి అనేది కాదు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇటు వైద్య నిపుణులు చెప్తున్నారు. సో ఓవరాల్ గా అయితే ఈ హెచ్ఎంపీ వైరస్ వ్యాప్తిన పడడం, అలాగే ఈ హెచ్ఎంపీ వైరస్ ఈ గత కొద్ది రోజుల నుంచి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎవరు కూడా భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదని ఇటు మొత్తం కూడా వైద్య నిపుణులు కావచ్చు, ఆరోగ్య శాఖ అధికారులు అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే దేశవ్యాప్తంగా కూడా హెచ్ఎంపీ కేసుల వ్యాప్తి కలవర పెడుతుందని చెప్పుకోవచ్చు. సునీత. రైట్ లహరి, థ్యాంక్ యూ.